ఏ పంట ఈ భూలోకంలో మన భూమిలో వేసినా కూడా ఆ పంట పండుతుంది. పంట పండినప్పుడే దానిని మనం కూర్చుకుంటాం. అలాగే పాపం చేసే ప్రతి వాని పాపము పండే దినం ఒకటి వస్తుంది. పాపం చేసేవాడు భయభక్తులు లేకుండా శిక్ష త్వరగా పడనందున వాడు భయం విడిచి ఎక్కువ దుష్క్రియలు చేయనన్నాడు. దుష్టక్రియలు చేసేవాడు, ఈ పాపం చేసేవానికి కూడా ఒకరోజు పంట పండుతుంది. వాని పాపం పండినప్పుడు ఇక దానికి తగినటువంటి శిక్ష లభిస్తుంది. అందుకే యాకోబు పత్రికలో యాకోబు గారు అన్నారు, దురాశ గర్భం ధరించి పాపము కన్ను, పాపము పరిపక్వమై మరణమును కన్ను అన్నాడు. తప్పకుండా ఆ యొక్క పాపం అనే పంటను వాడు కోయాల్సిందే. ఆ పాపం అనేటువంటి పంట వాని ఎడల పండినప్పుడు వాడు దాని ఫలితం అనుభవించాల్సిందే, తప్పదు. అందుకే ఇదేనికి ఒక సారాంశం ఏమిటి అంటే, చిన్నప్పుడు చదువుకున్నప్పుడు ది బ్లూ ఫాక్స్ అనేటువంటి ఒక ఇంగ్లీష్ నాన్ డీటెయిల్ చేసిన టెక్స్ట్ బుక్ చేస్తూ ఉండేది. నక్క, జిత్తుల మరి నక్క ఉండేది. ఆ జిత్తుల మరి నక్క ఏం చేసిందంటే, అడవి లోపల అన్నీ నేను రాజు కావాలని తీర్మానించినటువంటి సమయం లోపల అది అన్ఫార్చునేట్ ఒకరోజు గ్రామంలోకి వచ్చినప్పుడు అది ఒక బ్లూ కలర్ కలిపినటువంటి ఒక డ్రమ్లో పడుతుంది. అప్పుడు అది బ్లూ కలర్లో మారిపోతుంది. అది నీలిరంగా మారిపోయిన వెంటనే అడవికి అలాగే వచ్చేసరికి జంతువులన్నీ చూసి ఇది ఒక వింత రకమైన జంతువు ఉన్నట్టునని దాన్ని బహుగా హెచ్చించి గణపరుస్తాయి. అప్పుడు నేనే అన్నిటికంటే క్రూరమైన జంతువును, నేను మిక్కిలి భయంకరమైన జంతువునని అది కొత్త రంగుతో వారందరినీ బెదిరించిన వెంటనే దాన్ని రాజుగా నియమిస్తారు. కొంతకాలం గడిచిపోయిన వెంటనే ఇక వర్షాకాలం వచ్చింది. వర్షాకాలం స్టార్ట్ అయిన వెంటనే ఇక రాజు బయటికి రావట్లేదు. రాజు లోపల అండర్ గ్రౌండ్లో దాక్కుంటున్నాడు. వై బికాజ్ వాట్ ఈస్ ద ప్రాబ్లం అని అడిగినప్పుడు, వర్షం పడుతుంది, బయటికి రాలేను, నాకు కుదరదు, నాకు జలుబు చేస్తుంది అనేసి నానా రకాలైనటువంటి సంగతులు చెప్తుంది, ఆటంకాలు చెబుతుంది. అప్పుడు ఎటు చేసి రావాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు వాటర్ పడ్డ వెంటనే దాని అసలు రంగు బయటపడ్డది. అప్పుడు నక్కను చూసి, జిత్తుల మారి నక్క, నువ్వు ఇంత మోసం చేస్తున్న జంతువులన్నీ దాన్ని తరిమివేస్తాయి. అందుకే ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, వేషధారి సున్నము కొట్టిన సమాధి వలెని ఉండకూడదు. బయటికి నీతిమంతుల వలె కనబడినట్టు యాక్షన్ చేయకూడదు. ఎంతకాలమైనా నీ వేషం బయటపడుతుంది. బయట చూడ ప్రజలకు నేను నీతిమంతురాలను బయట ప్రజలకు కనబడుతున్నావు. నా అటువంటి నీతిమంతుడు లేడు, అందరూ దొంగలే, నేను ఒక్కనే నీతిమంతుని ప్రకటన చేసుకుంటున్నావు. ప్రజల ముందు నటిస్తున్నావు, ఏడుస్తున్నావు, ప్రజల ముందు ఏడుస్తున్నావు, ప్రజల పైన దూషిస్తున్నావు. మనుషుల ముందు ఒకలాగా బ్రతుకుతున్నావు, మనుషుల వెనుక ఒకలాగా బ్రతుకుతున్నావు. సమాజం ఎదుట ఒక రకంగా ప్రవర్తిస్తున్నావు, సమాజం చాటుకు నీ చీకటి గదిలో ఒక రకంగా ప్రవర్తిస్తున్నావు. గుడ్డి పరిసైడా, మొట్టమొదటగా గిన్నె బయట కాదురా, గిన్నె లోపల శుద్ధి చేసుకోరా అన్నాడు యేసు ప్రభువారు. అంటే నీ అంతరంగంలో ఉన్న సమస్తమైన కపటమైన వేషధారి, నీ వేషంను తొలగించుకోరా, శుద్ధి చేసుకోరా అన్నాడు. కానీ నీవు నీ వేషంని ఆధారం చేసుకొని ప్రజల ముందు నటిస్తూ, ప్రజల వెనుక నువ్వు వారికి నానా రకాల హింసలు పెడుతూ వారిని బాధిస్తున్నావు. బిడ్డ జాగ్రత్త, వేషము బయటపడే సమయంలో ఆసన్నములైనవి, పాపము పండే సమయములు దినములు ఆసన్నములైనవి. ఎవని పాపం పండినా దానిని కోయకుండా ఎవడునూ ఆపలేడు. ఆ నక్క వేషం బయటపడడానికి దానికి ఒక సమయం ఉంది. నక్క లాంటి దుష్ట స్వభావము జిత్తుల మారి నీ యొక్క వేషం బయటపడడానికి కూడా సమయములు దినములు ఆసన్నములైనవి. పరలోకమందున్న తండ్రి దేన్నైనా సహిస్తాడు, కానీ నీలాంటి వేషధారిని అసలుకే క్షమించిన నిశ్చయముగా నీతో నేను చెప్పుచున్నాను. పైకి భక్తి గలవాడు లెక్క నడుస్తున్నావు, పైకి ఏడుస్తున్నావు, చాటుకు దూషిస్తున్నావు. తన పొరుగు వారిని చాటున దూషించు వారిని నేను సంహరించానన్నాడు. బిడ్డ, దేవుని వాక్యం తెలిసిండు కూడా దాన్ని అవలంబించక పాటించక బహుఘోరమైనటువంటి శిక్షకు పాత్రుడుగా నిలుస్తున్నావు. జాగ్రత్త కలిగి వేషాన్ని విడిచిపెట్టు. యథార్థమైన మనసుతో నిలిచిండు, దీన మనస్కుడవై నిలిచిండు. పిలిచినప్పుడు నీ స్థితి, నీ గతి ఏ విధంగా ఉన్నో దాన్ని జ్ఞాపకం చేసుకో. నీవును నీకున్నదంతా ఈ సమస్తమును ఇక అది ఏమగునో ఆ దేవునికి ఎరిక, నీకెరిక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, జాగ్రత్తగా ఉండు. నువ్వు ఎవరి వలలో ఉన్నావో, ఇప్పుడు ఎవరి రాజ్యంలో వారి చేతిలోని చిక్కుబడేదవు. వేషధారి, నీ వేషం నీ కపటమును మానుకోమని యేసుక్రీస్తు వారి యొక్క నామములో నీకు హెచ్చరిక చేస్తూ, ఈ వాక్యం విన్న ప్రజలందరికీ మనందరికీ దేవుని యొక్క మహోన్నతమైన కృప తోడై నడిపించును గాక. ఆమేన్, ఆమేన్.